ఫ్రెండ్లారా ఎలా ఉండారు? బాగుండారా? అక్కలు గారు, చెల్లెళ్ళు గారు, తమ్ముళ్ళు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీలో మేము కూడా మా కుటుంబము మేము మీకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఎలా ఉన్నారు? బాగుండారా? అందరూ ఎలా ఉండారు? బాగుండారు కదా? ఏం చేద్దాం ఫ్రెండ్లు, ఈ కోయట్లో ఒకసాట్లు పడతా ఉన్నాం మేము. ఏం అర్థం కావటంలో మాకు పనులు చేసిన కాడ జీతాలు రావటంలా, బిడ్డలు ఏం బోధించుకోవాలా, బాడిగలు ఏం కట్టుకోవాలా, తిండి ఏం తినాలా, ఏం అర్థం కాకుండా ఉండదు. ఒక నెలంతా పని చేసి వస్తే అలాంటి ముందు పోలీసులు పట్టిస్తాను అని చెప్పి నేను జీతం 2 నెలలు ఒక నెలంతా కాళ్ళు చేతులు అన్నీ ఊదిపియేట్టుగా పైకి కిందికి గుడ్డలు ఉతికి అన్నీ చేసి ఇంట్లో సాకిరీయాలని చేసిస్తే కనీసం ఈ పొద్దు ఫోన్ చేసినా కూడా ఎత్తటంలా. ఇంటికి పోతే మనం బయట కామాళ్ళము. ఇంకేమన్నా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళకు పట్టిస్తారని ఇదొక బాధ. భయపడాల్సింది వస్తుంది మాకు. ఈ మాదిరి ఎలా బతకాలా, ఎలా చెయ్యాలా చెప్పండి మీరే. కోయట్లో ఎంతో నా దోడుగు మిన్నోళ్ళు ఎంతో బాధలు పడుతూ ఉన్నారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. జీతాలు ఇక ఎండల్లో పారిపోక ఏముండదు చెప్పు. ఎండల్లో పనులు చేసేవాళ్ళు కష్టపడి సంపాదించి 10 రూపాయలు పంపిద్దామనే కదా ఈ రాజ్యానికి వచ్చి మనం కన్నగసాట్లు పడుతూ ఉన్నాము. ఆ కష్టాలల్లో కూడా మళ్ళీ ఈ మనం చేసిన కష్టమే మన చేతికి రాకపోతే ఎలా బతకాలా, ఎలా చెయ్యాలి చెప్పు. ఇళ్ళ కాడ యాడున్నా బతుకున్నా అడిగేవాళ్ళు లేరు. ఈ కొయ్యట్లో బయటికి వెళ్ళబడితే అకామలు కావాలా, బయటికి వెళ్ళబడితే చెక్కింగులు. పని చేసిన కాడ కూడా మనం చేసిన కష్టము మనం అడగాలంటే భయమేస్తూ ఉండదు. మనం చేసి కూడా ఫలం లేకుండా పోతూ ఉండదు. అడగాలన్నా భయము, వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలన్నా భయము. ఎలా చేయాలా, ఎలా పట్టాలి చెప్పు. నాదోడు నేనే ఇన్ని బాధలు పడుతూ ఉన్నాను, ఇంకా నాకన్నా ఇంకా బాధలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పనులు లేక ఏమీ లేక తినేదానికి కనీసం రొట్టె గట్టి తెచ్చుకోలే పరిస్థితిలో ఉన్నారు జనం. దేవుడిచ్చిన కాడికి మనం చాలు అని చెప్పి నేను ఏదో ఒకటి కష్టపడి సంపాదించుకొని తిందామన్నా కూడా దానికి కూడా మనకు పర్మిషన్ లేదు ఈ కొయ్యట్లు. ఏం చెయ్యాలో ఏం చేయలేక పట్టలేక బాధలు పడుకుంటానే తప్పనిచ్చి మన చేతల్లో ఏమీ లేదు. అంతా దేవుడే చూసుకోవాలనే దేవుని మీదనే భారం వేసినాను. ఒకప్పుడు మా నాన్న చెప్తాండేది, ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలా, ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలా అని చెప్పి నేను అంటాడు మా నాయన. ఏం చేస్తావు, ఇంటికి పోతే తల్లిదండ్రి వాళ్ళు నాయన కాలం అయిపోయినాడు, అమ్మ కాలం అయిపోయింది. బిడ్డలు చూడబోతే బిడ్డలు చూస్తారు, ఎవరెవరు కాపురాలు వాళ్ళకి అయిపోయినాయి, ఎవరెవరు కర్మాలు పడుకుంటా ఉన్నారు. ఎప్పుడు నేను నా బిడ్డల గురించి నా బిడ్డల పైకి రావాలనే నేను బాధపడినాను. అట్టా తల్లిదండ్రి ఒక 10 మందిని కానీ బిడ్డలను కానీ అందరిని కానీ సాకుతారు. బిడ్డలు అందరూ కలిసి ఒక తల్లిని ఒక తండ్రిని చూడాలంటే చూడలేరు. అది ఎందుకో ఏమో ఆ దేవుడు తెచ్చిన శాపమో లేకనంటే మనకు ఇదో ఏమో మనకు తెలియదు. కానీ మనము కనుక్కున్న వాళ్ళము బిడ్డలు ఎంతమంది అయినా మన కడుపు ఎండబెట్టి అయినా మనం సాకుతాము. వాళ్ళు
అందరూ కలిసి కూడా ఒక తల్లిని ఒక తండ్రిని సాకలేరు. అది ఎందుకో ఏమో ఏం అర్థం కావటం లేదు. అది అంతా దేవుడికే తెలుసు, మనకు తెలియదు. ఏం చేద్దాము, కర్మ. అందు అట్టా ఎవరికో ఒక నలుగురు పుడితే నలుగురల్లా కూడా అందరూ ఒకటిగానే ఉండరు. ఎవరో ఒకరు తల్లిని తండ్రిని చూడాలని ఆడబిడ్డలు కనీసము మగపిల్లోళ్ళు చూస్తారో చూడరో నాకు మాత్రం తెలియదు. కానీ ఆడపిల్లోళ్ళకు ఒకరికి కాకుండా ముగ్గురు పుడితే ముగ్గురు కానీ నలుగురు కానీ ఆడపిల్లలు పుడితే నలుగురల్లా కూడా ఎవరో ఒకరు తండ్రి మీద తల్లి మీద జ్ఞాపం ఉంటుంది. అట్టగా నేను ఎప్పుడు మా అమ్మ చనిపోయిందే కానీ ఎప్పుడు చూసినా మా నాయన మీద నాకు భలే పానం. ఏమంటే ఆయన్ను చూడలేకపోయినాను. నేను చనిపోయేటప్పుడు కూడా నేను పాలేకపోయినాను. ఎప్పుడన్నా మా మా ఊర్లో ఏమన్నా పండగలు వచ్చినా ఏమొచ్చినా మా నాయన దగ్గరుండి మాకు పాటలు నేర్పించేది. ఇట్ట పాడండి అట్ట పాడండి అని ఆ మాదిరి చెప్తా వచ్చేది మా నాయన మాకు. నేను భలే పాటలు పాడేది. మడికోత పోయినా మడి కలుపు పోయినా ఏడన్నా ఇంటికాడ ఏమన్నా పండగలు వచ్చినా అన్నీ వచ్చినా కూడా భలే పాటలు పాడేది నేను. మడల్లో పాటలు కానీ జగీకులో పాటలు కానీ కోలాట్లో పాటలు కానీ భలే పాడేది. అయితే ఒకటి నేను ఎప్పుడులాంటి నేను పుట్టినప్పుడు లాంటి కష్టాలు పడతానే ఇప్పటికీ పడతానే ఉండ. అది ఓసారి ఎప్పుడన్నా ఇండ్ల కాడ పండగలు పాడు జరిగినా వాళ్ళు మా పిల్లోళ్ళు పాడుతూ ఉంటారు పాటలు. మా నాయన ఒక పాట నేర్పించినాడు, మీకు అందరికీ వినిపిస్తాను చూడండి. మీరందరూ వినాలని నేను పాడుతా ఉన్నాను. నాకేం బాధ ఉండదు, బాధ లేకుండా ఏముండలే. ఏమంటే నలుగురు వినాలని నేను పాట పాడుతా ఉన్నాను. ఎప్పుడన్నా కానీ మా నాయన జగ్గికేసేటప్పుడు కూర్చొని చెప్పేది, ఉంగోరమ్మా మల్లె టంగోరమ్మా రంగయ్య రామలే ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా క్షేమంగా ఉండడా ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా క్షేమంగా ఉండడా ఉంగోరమ్మా చింతపోతుండడా ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా ఏడేడు సముద్రాలే ఉంగోరమ్మా యదావనొస్తివే ఉంగోరమ్మా యదంకనొస్తివే ఉంగోరమ్మా కాకెత్త కచ్చింద ఉంగోరమ్మా గువ్వెత్త కచ్చింద ఉంగోరమ్మా యదావనొస్తివే ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా క్షేమంగా ఉండడా ఉంగోరమ్మా చింతపోతుండడా ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా క్షేమంగా ఉండడా ఉంగోరమ్మా చింతపోతుండడా ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా క్షేమంగా ఉండడా ఉంగోరమ్మా యదావనొస్తివే ఉంగోరమ్మా యదంకనొస్తివే ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా క్షేమంగా ఉండడా ఉంగోరమ్మా చింతపోతుండడా రమ్మా యదావనొస్తివే ఉంగోరమ్మా గద్దెత్త కచ్చిందే ఉంగోరమ్మా యదావనొస్తివే ఉంగోరమ్మా కాకెత్త కచ్చిందే ఉంగోరమ్మా మా నాయన దసరాదే ఉంగోరమ్మా క్షేమంగా ఉండడా ఉంగోరమ్మా. ఆ పాట పాడినప్పుడు మా నాయన
ఆలోచిస్తా కుర్చీలో కూర్చోండేది మేమందరము జైకికేస్తూ ఉంటే అట్టాటి అంత బాగా మేము పొద్దున్నే లేస్తే కూలీ నాలి చేసుకొని ఇంటికాడికి వచ్చి బిడ్డలను చూసుకుంటా కన్నాకు చాట్లు పడుకొని ఎన్ని బాధలు ఉన్నా నేను చెప్పుకుండేదిలే, నవ్వుకుంటా బేలుకుంటా ఉండేది. ఏమంటే నా బేదోళ్ళము, చాలా బేదోళ్ళం మేము. కాబట్టి కోయిట్కి వచ్చి బతుకుందామని వచ్చేసినప్పుడు అంటే నా బతుకు ఇక్కడనే అయిపోయింది. ఇప్పుడు కూడా పాలేక చేయలేక బాధపడుతూ ఉంటాను. అట్టా మా తల్లి చనిపోయినాడు, తండ్రిని చనిపోయినాడు, అందరూ చనిపోయినారు. ఇళ్ళ కాడ తమ్ముడు ఒకడు ఉన్నాడు, తమ్ముడు కాడ వాడుగాడ ఈనాడమే భార్య చనిపోయింది. వాడు బాధల్లో ఉన్నాడు. మనోళ్ళు ఏం చూస్తారు చెప్పు, ఎవరు చూడరు. మన బతుకు మనం బతుక్కోవాలా, మన కష్టాలు మనకు వేసుకోవాలి. మన కష్టానికి బాధ మనకు బాధ. ఆ పెళ్ళారా మీకు అందరికీ చెప్పేది ఒకటే, అందరి జీవితాలు ఎట్టుండాయో ఏమో, నా జీవితం ఎట్టుండాది నేను మీకు అందరికీ షేర్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలారా, బాయ్. వెళ్ళమా, అదే